ప్రభు స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు, దైవాశీస్సులు. దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుచున్నారు. అందుకే దేవుని స్తోత్రం. వినగల చెవి, గ్రహించుకునే హృదయాన్ని ఆత్మదేవుడు యేసయ్య మహిమ కొరకు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యం నుండి లోకాసువార్త 24వ అధ్యాయము 30-31 వచనాలు. ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ప్రభు స్తోత్రం. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. లోకాసువార్తలో 24వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదివారం తెల్లవారిన తర్వాత సిద్ధపరచబడి మరి కొంతమంది వస్తే రాయి దొర్లించబడి ఉండడం, యేసయ్య దేహం కనబడకపోవటం, ఇవి జరిగిన తర్వాత మగ్దలేని మరియా, వేరొక మరియా, యాకోబు తల్లి అయిన మరియా, యోహన్న, వీరందరూ మరి ఆ విషయాల్ని శిష్యులకు చెప్పటం. 11వ వచనంలో వీరి మాటలు వారికి అంటే శిష్యులకు వెర్రి మాటలుగా కనబడ్డాయని రాయబడి ఉంది. అయితే పేతురు గారు వెళ్ళారు, యోహాను గారు కూడా వెళ్ళారు. అక్కడి నుండి 13వ వచనం నుండి, ఆ దినముందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరం ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచు. ఆ దినముందే ఇద్దరు యెరూషలేముకు ఆమడ దూరం ఉన్న ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్నారు. వెళుతూ ఈ సంగతులు మాట్లాడుకుంటున్నారు. మనం ఎప్పుడైనా ఈ దినం ఏం జరిగిందో, నిన్నేం జరిగిందో, ఏమైనా సంభవాలు జరిగితే వాటిని గురించి మాట్లాడుకుంటాం. అట్లాగే ఆదివారం నాడు మనోళ్ళు వెళ్తా ఉన్నారు. ఇద్దరని ఉంది. ఆ ఇద్దరిలో ఒక అతను క్లెయోఫా అని దేవుని యొక్క వాక్యం మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆ ఇద్దరిలో ఒకడు క్లెయోఫా. వీరు వెళ్తూ ఉంటే యేసుప్రభు వారు వారితో కూడా వచ్చి నడిచారు. వారితో కూడా నడిచాను 15వ వచనంలో. అయితే ఆయన వీరిద్దరు వారిని గుర్తుపట్టల. ఇద్దరిలో ఒకరు క్లెయోఫా అయితే రెండోవారు ఎవరంటే లూకా గారు. ఈ లూకా గారు మాట్లాడుతూ వస్తున్నారు. క్లెయోఫా యేసుప్రభు అడిగితే, ఏంటయ్యా మీరు మాట్లాడుకుంటున్నారంటే, అయ్యో నువ్వే అడగవా యెరూషలేములో జరిగిన సంగతులు? యేసుప్రభు వారు వాక్కులోను క్రియలోను శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన చంపేశారు, తిరిగి లేచాడని కొంతమంది స్త్రీలు చూసి చెప్పారు, కానీ మేము నమ్మలేదు అని చెప్తూ ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ప్రభువారు వాళ్ళని 25వ వచనంలో, ప్రవక్తల మాటలని నమ్మని మందమతులారా. చూసారా? ఎవరైతే దేవుని యొక్క మాట నమ్మరో వారిని మందమతులారా. ఇద్దరు మందమతులే అని ప్రభువారు మాట్లాడారు. ఇప్పుడు మనం కూడా నమ్మకపోతే దేవుని మాటని మనం మందమతులమే. నేను నమ్మపోయినా మందమైతేనే. మతి మందమైపోయింది అంటే కదలలేని పరిస్థితులకు వచ్చింది మతి. వేరు వేరు వ్యాపకాల్లో పడిపోయి మతి మందమైపోయింది. దేవుని యొక్క మాట నమ్మలేనంత మందంలోకి వచ్చేసాం. ఈ విషయం చాలా ప్రమాదకరమైంది. ప్రభువారు వీరిద్దరిని నమ్మని, దేవుని యొక్క వాక్యాన్ని, లేఖనాలను, ప్రవక్తలు చెప్పిన మాటని నమ్మని మందమతులారా అని ప్రభువారు చనిపోయి తిరిగి లేచి దృశ్యంగా వీరితో నడుస్తూ మాట్లాడుతున్నాడు. మాట్లాడుచుండగా క్రీస్తులాగా శ్రమపడి మహిమలో ప్రవేశించిన అగత్యమని మీరు చదవలేదా? మోషే సమస్త ప్రవక్తలు లేఖనాలన్నింటినీ అని చెప్పారు కదా అని చెప్పుచుండగా అంతలోకి వాళ్ళు వెళ్ళే గ్రామం వచ్చింది, అమ్మాయి గ్రామం వచ్చింది. పొద్దుపోయింది. అయ్యా మా దగ్గర ఉందని అడిగారు. సరే ఉన్నారు. ఆహారం రొట్టెని కాల్చారు. ఆ రొట్టెని ప్రభువారు విరిచి ఆశీర్వదించి వారికి ఇవ్వగా వారి కనులు తెరవబడ్డి యేసు ప్రభువుని గుర్తుపెట్టారు. లూకా గారు మారు మనసు పొంది ప్రభువునందు విశ్వాసం ఉంచిన సన్నివేశం ఇది. లూకా గారు మారు మనసు పొంది ప్రభువునందు విశ్వాసం ఉంచిన సన్నివేశం. ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత లూకా గారు ఇక్కడ మరి రొట్టె ఇవ్వబడింది, కళ్ళు తెరవబడ్డాయి.
ప్రభువును గుర్తుపెట్టారు, ప్రభు అదృశ్యుడయ్యాడు. ప్రభు యొక్క బలలో మనం పాలు పంపులు పొందుతున్నామంటే రొట్టె పుచ్చుకున్నప్పుడు మన కళ్ళు తెరవబడాలి, లేఖనం అర్థం అవ్వాలి. మన కళ్ళు తెరవబడాలి, లేఖనం అర్థం అవ్వాలి. దేవుని పిల్లలారా, ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో మనకు మనం తీర్పు తీర్చుకుని, మనల్ని మనం వివేచించుకుని, మనం ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందాలి. ఈ తీర్పుని గురించి గతంలో మీకు తెలియజేయడం జరిగింది. ఇలాగో మనల్ని మనం తీర్పు తీర్చుకుంటే తీర్పులోకి రాకుండా తప్పించుకుంటాం అనే సత్యాన్ని అక్కడ చెప్పడం జరిగింది. ఈ లోకా గారి గురించి మనం ఆలోచన చేసినప్పుడు సువార్తలన్నింటిలో లోకా సువార్త, తర్వాత అపోస్తుల కార్యం, ఈ రెండు కూడా లోకా గారు రాశారు. లోకా సువార్తలనేమో ప్రభు యేసుక్రీస్తు వారిని ఘనపరుస్తూ ప్రతి విషయాన్ని వివరంగా, స్పష్టంగా, క్రమంగా తర్కించి, వివేచించి, వివరంగా తెలుసుకుని వ్రాసినట్లుగా లోకాసువార్త 1వ అధ్యాయం 4 వచనాల్లో మనం చదవచ్చు. అపోస్తుల కార్యాల్లో లోకా గారు బహుబలంగా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, బలాన్ని, కార్యాలని వ్రాస్తూ అపోస్తుల కార్యానికి పరిశుద్ధాత్మ కార్యాలను పెట్టిన కూడా సబబే. ఈ అపోస్తులందరినీ ఆత్మదేవుడు ఎలా బలపరిచి నడిపించి సువార్త సత్యం ప్రకటించబడిందో ఆ విషయాన్ని తేటగా, స్పష్టంగా అపోస్తుల కార్యాల్లో రాశాడు. లోకాసువార్తలోను 1వ అధ్యాయంలోను, అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలోను ఘనత వహించిన థియోఫిలా అని వ్రాశాడు. ఆరంభం నుండి వారు చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేరిన కార్యములను వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి రచించుట యుక్తమని ఎంచి తిని. ఈ ప్రతి మాట కూడా స్పష్టంగా వినండి, ఆ తర్వాత చదవండి, ధ్యానం చేయండి. ఎంత తేటగా పరిశుద్ధాత్మదేవుడు ఈ విషయాలను రాయించాడంటే, ఓ ఘనత వహించిన థియోఫిలా. ఎవరు ఈ థియోఫిలా? థియోఫిలా అనే మాటకు అర్థం దేవునిచే ప్రేమించబడినవాడు. లోకాస్ అనేది గ్రీక్ పదం. ఆ లోకాస్ అనగా వెలుగునిచ్చువాడు అని అర్థం. థియోఫిలా అనే అతను ఎవరో ఘనత వహించిన, రోమా చక్రవర్తి దగ్గర గౌరవ ప్రపత్తులు, ప్రజల్లో గౌరవ మర్యాదలు కలిగినవాడు, మంచి పేరున్న వ్యక్తి, మంచి పేరుతో పాటుగా మంచి మనసున్న వ్యక్తి. ఈ వ్యక్తి దగ్గర లోకా గారు బానిస. ఈ బానిసని తేటగా, స్పష్టంగా, జాగ్రత్తగా చూసి ఇతనుకున్న మంచి లక్షణాలను బట్టి, చురుకుదనాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి ఇతన్ని చదివిస్తాడు, లోకాన్ని చదివిస్తాడు. తర్వాత బానిసత్వం నుంచి విడిపిస్తాడు. ఈ లోకా గారిని చదివించింది మనకి భక్త పౌలు గారు కొలస్సీ పత్రికలో ప్రియుడైన వైద్యుడు లోక అని వ్రాస్తాడు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 14 వచనం. లోకాను ప్రియుడైన వైద్యుడు. లోకా గారు చెప్తే కానీ మనకి లోకా గారు వైద్యుడని తెలియలా. ఈ విషయాన్ని లోకా గారు లోకా సువార్తలో కానీ, అపోస్తుల కార్యాల్లో కానీ తన పేరు ఎక్కడా ప్రస్తావించలా, వ్రాయలా. చాలా జాగ్రత్తగా ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. ఈ మాట ఒక దైవజనులు చెప్పుచుండగా నేను విని అపోస్తుల కార్యాన్ని తేటగా బహు స్పష్టంగా ఆలోచన చేశా. అపోస్తుల కార్యాల్లో లోకాసువార్తలో పేరు లేదు, అపోస్తుల కార్యాల్లో కూడా స్పష్టంగా నేను బాగా ఆలోచన చేసి ధ్యానం చేసి చదువుతున్నప్పుడు అన్ని రెఫరెన్స్లు అయితే చాలా ఎక్కువ మనకి సమయం అవుతుంది కనుక మనం ఏం చేస్తామంటే కొద్దిగా చూద్దాం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో
మా కొరకు 5వ వచనంలో, త్రోయలో మా కొరకు, ఆ మా కొరకు అనేలా మాలో ఉన్నాడు, మా కొరకు. 8వ వచనంలో మేము కూడి ఉన్న మేడగదిలో, పౌలు గారు ప్రసంగించాడే ఆదివారం రాత్రి రొట్టె విరిచి అక్కడనమాట. మేము కూడి ఉన్న అంటే పౌలు గారి యొక్క 2వ మిషనరీ యాత్రలో పరిపూర్ణంగా పౌలు గారితో ఉన్నాడు. మొదటి మిషనరీ యాత్రలో లేడు, 2వ మిషనరీ యాత్రలో ఉన్నాడు. సువార్త యాత్రలో మేము కూడి ఉన్న, మేము అని అందులో ఆ పదంలో డాక్టర్ లోకా గారు ఉన్నాడు. తర్వాత 21వ అధ్యాయంలో మొదటి వచనంలో మేము, 4వ వచనంలో మేము అక్కడ ఉన్న శిష్యుల్ని, 6వ వచనంలో అంతటా మేము ఓడెక్కి, మేము తూరు నుండి బయలుదేరి 7వ వచనంలో, 8వ వచనంలో మేము, 10వ వచనంలో మేము, 12వ వచనంలో మేము, 16వ వచనం చివరిలో మేము యాసోనింటి దిగాము, 17వ వచనంలో మేము యెరూషలేముకు వచ్చాము, 7, 8, 9 వచనాల్లో మేము అనే దగ్గర ఫిలిప్ గారి కుమార్తెలు ఉన్నారు, వాళ్ళు ప్రవచించారు. అక్కడ అగబని ఒక ప్రవక్త వచ్చి నడికట్టు తీసుకుని కాళ్ళకి చేతులు కట్టుకుని యెరూషలేములో ఈ నడుకట్టు కలిగిన మనుషులు ఇలాగ బంధిస్తారని పరిశుద్ధాత్మ చెప్తున్నాడని చెప్పినప్పుడు లోకా గారు కూడా ఉన్నాడు ఆ ప్రవచనం. లోకా గారు ఉన్నాడు. ఈ మేమని మీరు చదవండి తర్వాత, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఈ వాక్యోపదేశం ద్వారా నేను మీరు ఎంత విశ్వాసంలో బలపడతామో మనసు పెట్టి మీరు ధ్యానం చేస్తే మీ విశ్వాసం రెట్టింపు అవపోతే నేను ఈ పరిచర్య వదిలిపెడతా. మీరు జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి, చదవండి. అన్నీ చదవటానికి మనకి ఉన్నది అర్ధగంట 25 నిమిషాలు. దీనిలో చాలా చెప్పడానికి, ఎందుకంటే మీరు కూడా హోంవర్క్ చేస్తే చాలా మంచిది. మేము అక్కడ యాసోనుడి దిగారు, యాసోను కొట్టారు, అందులోనూ ఉన్నాడు. తర్వాత యెరూషలేముకి వచ్చారు, అక్కడ సహోదరులు మమ్మల్ని చేర్చుకున్నారని 17వ వచనంలో అంటాడు. మాతో కూడా యాకోబు దగ్గరికి వచ్చారని 18వ వచనంలో అంటాడు. ఇదంతా అయిపోయిన తర్వాత వాడ బద్దలైపోయి ఉన్నారే, ఈ మధ్యలో ఉన్నాడు. మన అవసరం కోసం కొన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా ఎక్కడెక్కడ ఉన్నాడని. 27వ వచనం, 27వ అధ్యాయం అపోస్తలుల 27వ అధ్యాయం 37వ వచనం. ఓడలో ఉన్న మేమందరము, 27వ వచనం. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అంటే ఓడలో అపాయంలో చిక్కుకున్నప్పుడు 14 రోజులు ఓడలో చిక్కుకున్నప్పుడు, పగలు రాత్రి తెలియనప్పుడు, మరి పౌలు గారిని చంపాలనుకున్నప్పుడు, సైన్యాధిపతి తప్పించాలనుకున్నప్పుడు, ఈ విషయాలన్నింటిలో ఈ ప్రయాణం అంతట్లో ఓడ బద్దలైపోయినప్పుడు, మెలితే ద్వీపంలోకి వెళ్ళినప్పుడు 8వ అధ్యాయం 1వ వచనం మేము తప్పించుకొని, మేము అనే పదంలో డాక్టర్ లోక గారు ఉన్నారు. కనుక పౌలు గారి కష్టాలన్నింటిలో కూడా ప్రవచనాల్లో, సువార్త దండయాత్రలో డాక్టర్ గారైన లోకా గారు ఉన్నాడు. ఈ విషయాన్ని స్పష్టంగా మనం గ్రహించాలి. లోకా గారు ఎక్కడ మన అపోస్తలుడైన పౌలు గారికి పరిచయం అయ్యాడంటే తేటగా స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలోంచి మనం గమనించినప్పుడు 21వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో 39వ వచనం. అందుకు పౌలు, నేను కిలికీలోని తార్సువాడనైన యూదుడను, ఆ ప్రసిద్ధ పట్టణపు పౌరసత్వం నాకు కలదు. కిలికీలోని తార్సు ప్రసిద్ధమైన పట్టణం. అక్కడ హెల్త్ యూనివర్సిటీ ఉంది, అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఉంది, వేదాంత విద్యా కళాశాల కూడా ఉంది. ఆ విషయాన్ని 22వ అధ్యాయంలో 3వ వచనం, నేను కిలికీలోని తార్సులో పుట్టిన యూదుడును, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదం వద్ద పెరిగి, చూసారా ధర్మశాస్త్రంలో పాండిత్యం గమలీయేలు గారి పాదాల దగ్గర నేర్చుకున్నాడు. అది ఎక్కడుందంటే కిలికీలోని తార్సులో ఉంది. ఇది రోమీల ప్రవాస స్థానం. ఎన్ని చారిత్రక సత్యాలు దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఈ విషయాల్ని స్పష్టంగా మీరు ధ్యానం చేసుకోవాలి. విశ్వాసంలో రెట్టింపులోకి అభివృద్ధిలోకి వస్తాం. కిలికీలోని తార్సు వాడను, అక్కడ హెల్త్ యూనివర్సిటీ ఉంది, అక్కడ చదివాడు డాక్టర్ లోకా గారు. పౌలు గారిది అదే ప్లేస్.
అక్కడ కలిసి ఉండొచ్చు. ఎప్పుడైతే పునరుత్థానుడు అయిన ప్రభువారితో పరిచయం అయిందో ప్రభువుని ఎరిగాడు. పౌలు గారు ఆసియాలో వాక్యం చెప్పడానికి బయలుదేరుతున్నప్పుడు మాసిదోనియ దేశస్తుడు కళ్ళ వచ్చి మాకొచ్చి సువార్త చెప్పమంటాడు. అక్కడ కూడా లోకా గారు ఉన్నాడు. ఆ చావిడి దగ్గరికి ఈడ్చి వెళ్ళినప్పుడు, కొట్టినప్పుడు, ఆ జైల్లో వేసినప్పుడు, వీటన్నిటిలో లోకా గారు ఉన్నాడు. ఇది మీరు జాగ్రత్తగా చదవండి. అక్కడ మాసిదోనియా మన లోకా గారి యొక్క సొంత పట్టణం. మొత్తం కృత నిబంధనలు 15 సార్లు ఉంటుంది. మాసిదోనియా నుంచి 14 సార్లు అపోస్తల కార్యాలలో రాశాడు. అంటే సొంత ఊరి విషయంలో ఆలోచన జాగ్రత్త కలిగి ఉన్నాడనే సత్యాన్ని, ఆసక్తి కలిగి ఉన్న సత్యాన్ని ఆ విషయం తెలియజేస్తూ ఉంది. తర్వాత దేవుని పిల్లలారా, పౌలు గారికి పరిచయం అయిన దగ్గర నుంచి డాక్టర్ లోకా గారు చనిపోయేంత వరకు, సమాధి చేసేంత వరకు కూడా పౌలు గారిని వదిలిపెట్టలే. ఈ సత్యాన్ని భక్త పౌలు గారే తిమోతి పత్రిక 2 పత్రికలో 4వ అధ్యాయంలో స్పష్టంగా రాస్తాడు. 9వ వచనం నుంచి మీరు జాగ్రత్త చదివితే 10వ వచనంలో దేమా ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు నన్ను విడిచి. 11వ వచనం లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్పుని ఎండబెట్టుకుంటారా. 14వ వచనంలో అలెగ్జాండర్ అనే కంచవాడు నాకు చాలా కీడు చేశాడు, అతని కీడు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇస్తాడు, అతని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు, అతను మా మాటలు బహుగా ఎదిరించాను, నేను మొదటి సమాధానం చెప్పిన ఎవడో నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. 14, 15, 16 వచనాలు. కంచరి వాడైన అలెగ్జాండర్ను కీడు చేసి ఎదిరించి బహుగా ఎదిరించాడు పౌలు గారిని. పౌలు గారిని ఎదిరించే దమ్ము, సత్తా దినాలు ధర్మశాస్త్రోపదేశాలకే లేదు. ఈ తిరుగుబాటు చేసేవాడు అంటే లూసిఫర్ వీళ్ళు ఉండి, అలెగ్జాండర్ అనే కంచరి వాళ్ళు ఉండి వాడు కీడు చేసి వాడు ఎదురు మాట్లాడుతున్నాడు. వాడు విడిచిపోవటమే కాదు, ఎదిరించాడంట బహుగా. చాలామంది మనం చెప్పే మాటలని, దేవుని చేత ఏర్పరచబడిన వారు చెప్పే మాటలు ఎదిరించి ప్రతిఘటించడం, వాటికి కౌంటర్ చెప్తూ ఉంటారు. అంటే లూసిఫర్ వారిలో ఉన్నాడని అర్థం. పౌలు గారినే విడిచి దేమా ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడంట. అయితే లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. ఆ లోకా మాత్రమే నా యొద్ద ఉన్న మాటలో 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో పైన ఏముందో చూడండి. 6వ వచనం, నీ ఇప్పుడే పానార్పణగా పోయబడుచున్నాను, నా నిర్యాణ కాలం సమీపించినది, నేను మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించాను, విశ్వాసం కాపాడుకున్నాను, ఇక మీద నా కొరకు జీవ కిరీటం ఉంది. చూసారా? అంటే ఈ పత్రిక పౌలు గారు చెరసాలలో బంధించబడి, మరణశిక్ష విధించబడి, ఈవేళ రేపు తలనరికేస్తారు. అందులో ఉండి లోకా గారి గురించి రాస్తున్నాడు. లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. ఎంత గొప్ప సంగతో చూడండి. డాక్టర్ గారు అయి ఉండి, డాక్టర్ లాంటి ఈ లోకంలో మనం బాగా గౌరవిస్తాం. దేవుడి తర్వాత అంతగా మనం గౌరవిస్తాం. మా ఊర్లో కూడా డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ బాబు గారు అని. మా ఊర్లో చాలామంది అక్కడికి వెళ్తారు వైద్యానికి. లోకల్గా కృష్ణమాచార్య గారు ఉన్నారు, వారు కూడా మంచిగా చూస్తారు. అయితే వైద్య వృత్తిని ప్రజాక్షేమం కోసం, దేవుని మహిమ కొరకు స్పష్టంగా చేసినవాడు డాక్టర్ లోకా గారు. ఆయన ఎక్కడ పోస్టింగ్ చేయబడింది అంటే పెర్గములో ట్రైనింగ్ అయ్యాడు, అలెగ్జాండ్రియాలో పోస్టింగ్ చేశాడు, సర్వీస్ చేశాడు. అయితే అది చేస్తూనే పౌలు గారిని విడిచిపెట్టకుండా పౌలు గారితో పాటు ఉన్నాడు. ఈ వదిలిపెట్టేశాడు అవసరమైతే, మిషనరీ యాత్ర మొత్తం అవసరమైతే వదిలిపెట్టేశాడు. ఇంకా సత్యం గమనించండి దయచేసి, తేటగా స్పష్టంగా పౌలు గారిని శిరచ్ఛేదం చేసినప్పుడు పౌలు గారి దగ్గరే ఉన్నాడు. తలని ముండాన్ని వేరు చేసి ఖడ్గం పెట్టి నరకగా ఆ తలని ముండాన్ని తీసుకుని కలిపి సమాధి చేసింది డాక్టర్ లోకా గారే.
పౌలు గారి శ్రమలన్నింటిలోనూ కష్టాలన్నింటిలో దగ్గరగా ఉండి చూసినవాడు, పాలు పంపులు పొందినవాడు, మరణంలో కూడా విడిచిపెట్టనివాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ వాక్యోపదేశం ఉంచిన మనలో, నాలో, మీలో మన విశ్వాసం రెట్టింపు అవుద్దని చెప్పా. నమ్మక ద్రోహులు ఎప్పుడు నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు. డబ్బుల కోసం అమ్ముడుపోతారు, బట్టల కోసం అమ్ముడుపోతారు, చాటుగా కానుకల కోసం అమ్ముడుపోతారు. అవి విడిచిపెట్టి పశ్చాత్తాపడితే వారి విశ్వాసం కూడా బలపరచబడుతుంది. డాక్టర్ గారు పెద్ద చదువురైంది, మంచి వైద్యుడయ్యుండి, మంచి చరిత్రకారుడు అయ్యుండి, గొప్ప వేదాంతి అయ్యుండి, తాను ఎక్కడా కూడా తన పేరు బయట పెట్టుకోకుండా పౌలు గారితో ఉన్నట్టుగా మాటల్లో మేము అనే మాటతో కలిసి ఉంటూ, పునరుద్ధారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారితో కలిసి క్లియోఫా అనే అతనితో కూడా ఉన్నప్పుడు నేను కూడా ఉన్నాననే మాట చెప్పకుండా వ్రాస్తూ తను మరుగుపరుచుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తనకు కలిగిన సమస్త మహిమ, ఘనత, ప్రభావాల్ని, తండ్రితో ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి రిక్తుడుగా ఏ రీతికి వచ్చాడో, భక్త పౌలు గారు తన స్టడీస్ అన్నింటినీ, తన ఆధిక్యతలన్నింటినీ, తన పౌరసత్వాన్ని, ఆ పట్టణపు పౌరసత్వం కలిగిన వాడిని ఒకసారి రోమి అరెస్ట్ చేస్తే రోమా పౌరుల్ని విషయాన్ని తెలుసుకోకుండా శిక్ష విధించవచ్చు అంటే అరెస్ట్ చేసిన వారు ఆశ్చర్యపోతారు. నేను చాలా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను అంటాడు అరెస్ట్ చేసిన వ్యక్తి. నేను జన్మతోనే రోమా పౌరుని అంటాడు. నేను పుట్టడమే రోమా పౌరసత్వం పుట్టాను. కొంతమందికి కొన్ని కులాల్లో పుడితే గర్వం, మా కులం ఇంత గొప్పది, మా రాష్ట్రం ఇంత గొప్పది, మా దేశం ఇంత గొప్పది. అమెరికా అంటే గొప్పతనం బట్టి అందరూ అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. మాకు గ్రీన్ కార్డు హోల్డర్ నేను. ఈ అంత ఘనత అన్నమాట. రోమా పౌరసత్వం అంటే అంత గొప్పది, అంత ఘనత కలిగింది. వాటన్నిటినీ, తనకు కలిగిన స్టడీస్ని, వేదాంత విద్యలో, పాండిత్యంలో, ధర్మశాస్త్రంలో వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకుని అవతల పెట్టి పారేసాడు. డాక్టర్ లోకా గారు కూడా గొప్ప వైద్యుడై ఉండి, మంచి హిస్టారియన్ అయి ఉండి, చరిత్రకారుడై ఉండి, మంచి చదవరై ఉండి, తెలివిగలిగిన వాడై ఉండి, వాటన్నిటినీ ప్రభువులాగా, పౌలు గారిలాగా విడిచిపెట్టిన వ్యక్తి. పౌలు గారికి గొప్ప అసిస్టెంట్. ఈయన వైద్యుడు చాలా గొప్పవాడు. మనం డాక్టర్ గారు వస్తుంటే హాస్పిటల్కి వెళ్తే నేర్చి నిలబడి నమస్కారం పెడతాం. పౌలు గారికి వైద్యం చేసిన వ్యక్తి, పౌలు గారిని వెన్నుంటున్న వ్యక్తి, శ్రమలన్నింటిలో తోడుకున్న వ్యక్తి, అందరూ విడిచిపోని వ్యక్తి, ఇంత గొప్ప ఉన్నతమైన మన చదవరైన గొప్ప వ్యక్తి మనం ఎలా ఉన్నాం? ఆయన పేరెక్కడ లోకాసువార్తలో కానీ అపోస్తులు కానీ తన పేరు ఎక్కడ ప్రస్తావించాల, ఎక్కడ కూడా. మనం కొంచెం చెప్పుకుని కొన్నిసార్లు మనం వాక్యం చెప్పిన ఏం చేస్తామంటే రోడ్ల మీదకి వెళ్తాం. భలే చెప్తున్నావయ్యా, బాగా చెప్తున్నావయ్యా, దేవుడు నిన్ను ఆడుకుంటున్నాడయ్యా. ఈ దొంగ మాటలకి ఇన్స్పైర్ అయ్యి మనుషుల చేత పొగిడించుకోవడానికి కొంతమంది ప్రార్థనలు పెట్టేది అందుకే, వాక్యాలు చెప్పేది అందుకే. గుర్తుపెట్టుకోండి, ఏ మాత్రం పొగడ్తలకో, ఏ మాత్రం ఆశించని, నేను ఫలానా అని చెప్పుకొని, అన్ని ఘనతలున్నా కానీ చెప్పుకోని వ్యక్తి డాక్టర్ లోకా గారు. అందుకే భక్త పౌలు గారు ఇంకో స్థలం అంటాడు, నా జత పనివాడు. ఫిలోమోను పత్రికలో ఆఖరి వచనాల్లో ఉంటుంది, నా జత పనివాడు. బండికి 2 ఎద్దులు కడతాం. ఒక ఎద్దు పౌలు గారు అయితే ఇంకొక ఎద్దు లోకా గారు. నా జత పనివాడు, నాతో కూడా ఉన్నవాడు, స్తోత్రం కలుగును గాక. ప్రియుడైన వైద్యుడు, దొంగ వైద్యుడు కాదు, ప్రియుడైన వైద్యుడు. చూసారా, ఇంత ఆధిక్యతలు కలిగిన వాడు లోకా గారు. ఆయన వ్రాసిన సువార్త పౌలు గారిని శిరస్సు చేసిన తర్వాత ఆయన తీసుకుని కలిపి సమాధి చేశారు. ఈ మధ్యలోనే ఇజ్రాయెల్ దేశంలో ఒక బాబు మెడ తగ్గిపోతే వాళ్ళు సక్సెస్ఫుల్గా ఆ మెడను అతికిచ్చారు. పేపర్లో వచ్చింది, టీవీలో, న్యూస్లో వచ్చింది. అది 1వ శతాబ్దంలోనే పౌలు గారిని బ్రతికించలేదు, కానీ పౌలు గారి యొక్క మెడను అతికించి సమాధి చేసి 84వ సంవత్సరంలో మరి హతసాక్షిగానే చనిపోయినట్లుగా చరిత్రలో వ్రాయబడి ఉంది. తన గురించి ఎప్పుడు పౌలు గారు చేసిన పరిచర్యను కొనసాగించాడే కానీ పౌలు గారిలోంచి ఎప్పుడు డీవియేట్ అవ్వాల.
అంత నమ్మకమైన వారు కావాలి సేవకి. సేవలు అభివృద్ధి చెందాలంటే ఏక మనసు కావాలి, ఏకాత్మ కావాలి, చదువులు పక్కన పెట్టాలి, సంస్కారాలు పక్కన పెట్టాలి, కులాలు పక్కన పెట్టాలి, ఆధిక్యతలు పక్కన పెట్టాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తగ్గించుకున్నట్లుగా, భక్త పౌలు గారు తగ్గించుకున్నట్లుగా, డాక్టర్ లోకా గారు తగ్గించుకున్నట్లుగా అలాంటి తగ్గింపు జీవితము, ప్రభు యొక్క సేవలో ప్రయాసపడే జీవితము ఆత్మదేవుడు యేసయ్య మహిమ కొరకు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఏ తల్లి, ఏ తండ్రి, ఏ బిడ్డ ఈ కార్యక్రమాలను బలపరిచారో వారిని, వారి కుటుంబాలను దేవుడు భక్త పౌలు గారిలాగా, లోకా గారిలాగా ప్రభువైన యేసుక్రీస్తు వారి మహిమ కొరకు పరిచర్యలు నమ్మకస్తులుగా మనల్ని చేయునుగాక. ఆమేన్. మేలు చేయు దేవుడవు, నిన్నే నా నమ్మితిని నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయి ఆరాధన, యేషువా ఆరాధన. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప